మంచి మంచి ప్రశ్న. ఇప్పటిదాకా ఏ వాదన వారు ఆ వాదన నచ్చే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని రెచ్చగొట్టారు. లోక్సత్తా పార్టీ అట్లా కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు ప్రతి చోటకి వెళ్ళి ఒక ఆరోగ్యకరమైన చర్చని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చాం. అయితే ఆ చర్చకు అనువైన వాతావరణం కావాలి. ఆ వాతావరణం శాంతి భద్రతల నుంచి, ఒకరి గోడు ఒకరు వినే పరిస్థితుల నుంచి వస్తుంది. దానికి నేపథ్యాన్ని తయారు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా మీరు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా భాష లేకపోతే అక్కడ ఆ ప్రాంతం భాష మాట్లాడడం కాకుండా ఈ దేశం భాష అందరి దగ్గర మాట్లాడే రీతిలో అన్ని ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ వారు, రాయలసీమ వారు, హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళిన వారు, కోస్తాంధ్ర వారు, అన్ని ప్రాంతాలకి వెళ్ళి వారి వారి ఆలోచనలు వినిపించి ప్రజల్లో దీనికి సమగ్రమైన పరిష్కారాన్ని ఎట్లా అన్వేషించాలి, రాష్ట్రాన్ని విభజించినా లేక ఉమ్మడిగా ఉంచినా కూడా ఏ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి, ఆ సమస్యల పరిష్కారాన్ని అన్వేషించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయన్న విషయం మీద దృష్టిని కేంద్రీకరించే చరిత్ర ఉండాలి. ఆ రకమైన నిర్మాణాత్మక కార్యక్రమం కోసం లోక్సత్తా పార్టీ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధపడుతున్నారు. లెట్ ద టెంపరేచర్ కమ్ డౌన్. ఇప్పుడు ముందు అరుచుకోవడం, కేకలు, పెడబొబ్బలు, ఈ సంఘర్షణ, ఈ వాతావరణం నుంచి కాస్త ఒకళ్ళ మాట ఒకళ్ళు వినటం, అర్థం చేసుకోవడం, దానికి రాకపోతే ఊరికే చెవిటివాడు ముందు శంఖం అవుతుంది. దానికి కూడా టైమింగ్ మస్ట్ బి అప్రోప్రియేట్. అది పూర్తిగా మన చేతుల్లో ఉండదు. It also depends on the objective conditions in society. But we are confident that in the next few days and weeks, conditions will be far more conducive for healthy debate, healthy discussion. And we are getting ready to start this process. చెప్పనక్కర్లేదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే మనందరిది సోషల్ కాంట్రాక్ట్. ఓ ప్రభుత్వం ఉంది, ఓ చట్టాన్ని మనం పాటిస్తాము, ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చిన ఆదేశాలని ఖాతరు చేస్తామని మనం అనుకోవాలి. ప్రజలను నిష్పాక్షికంగా పరిపాలిస్తాము, అందరికీ న్యాయం చేస్తామని వాళ్ళు అనుకోవాలి. ఈ కాంట్రాక్ట్ దెబ్బతింటే కేంద్ర ప్రభుత్వం ఆ మాట అంటుంది, పోవయా ఇంకో మళ్ళీ తిడతారు. ఏమవుతుంది ఇప్పుడు? అరెస్ట్ చేస్తే మీరు తిడతారు, అరెస్ట్ చేయకపోతే తిడతారు, లాఠీ చార్జ్ చేస్తే తిడతారు, లాఠీ చార్జ్ చేయకపోతే తిడతారు. ఏం చేస్తే కరెక్టట? అది అరాచకత్వాన్ని దగ్గర దారి. అంచేత ఖచ్చితంగా ప్రభుత్వాలు నిష్పాక్షికంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయం చేయాలి. ఇవి చేస్తూ అవసరమైన చోట కటువుగా ఉండాలి. కట్టుత్వం మొట్టమొదటిది కాదు. నిష్పాక్షికత, నిజాయితీ, న్యాయం మొట్టమొదటి రావాలి. అవి ఉన్నాయన్న విశ్వాసం కలిగితే అప్పుడు కట్టుత్వం ఎంతున్నా కూడా ప్రజలు హర్షిస్తారు. ఈ 4 చూపెట్టాలి. ఈ 4 ఉన్నాయి కాబట్టే, ఉండాలి కాబట్టే సావరెంటీ అంటున్నాను. లేకపోతే ప్రభుత్వానికి ఎందుకు, పోలీసులు ఎందుకు, ఆర్మీ ఎందుకు, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎందుకు? ఆ లాఠీలు, తుపాకీలకి పని చెప్పాల్సిన అవసరమే లేకపోతే అసలు దేశంలో ప్రభుత్వాలు అక్కర్లేదుగా. మన పని మనం చేసుకుంటాం కదా. దురదృష్టవశాత్తు అవసరం కొన్ని సందర్భాల్లో ఉంటుంది కాబట్టి ఈ ఇబ్బందులన్నీ. కానీ నేను చెప్పాను కదా, పరిస్థితులు చక్కపడతాయని నమ్మకం నాకున్నది. కొంచెం ఎడ్డిల్ని కొన్ని రోజులు వచ్చింది, రోజు ఉండదుగా, తగ్గిపోతుంది. దాని లెవెల్ తగ్గుతుంది, మళ్ళీ మామూలు జీతానికి వస్తాం. ఎందుకు చేయాలా? మీరు అసలు నా నుంచి ఎప్పుడు వినని మాటలు మీరు విన్నారు, మళ్ళీ అనిపిస్తారు నాతోను. నేను సామరస్యంగా ఉండండి, నేను కోరుతూ సమయం పడితే నేను కోరితే మళ్ళీ ఆ బూతులు నేను తిట్టాం ఎందుకు? అయిపోయింది. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీని అడ్రస్ చేశారు. ఫలానా భావజాలానికి వీళ్ళు కలిసి వస్తారనుకున్న మద్దతుదారులను కూడగట్టడం కోసం పార్టీలు చాలా శ్రమ పడ్డాయి. వాళ్ళని తిట్టడానికి లేదు. పార్టీలు తప్పదు, మన జనం దగ్గరికి పోవాలా, ఏదో మంచి చెడు వాళ్ళని సంఘటితం చేయాలా, వాళ్ళు ఓట్లుగా మలుచుకోవాలా. ఉన్నది ఇవి. ఈ పార్టీలు ఇష్టం అయితే మా దగ్గర రండి, మాకు ఓటేద్దని మేము ఉన్నామా? ఓటేయకుండా ఉన్నది ప్రజలు. ఈ పార్టీలో ఉన్నా మేము వేరేగా ఉన్నామని చెప్పారా? ఎలా ఉన్నామో పచ్చిగా చెప్పారని వాళ్ళకే ఓటేశారు. మాకే ఓటేస్తే అక్కడ ఆల్ పార్టీలో మేము ఉండేవాళ్ళం కదా. కాబట్టి దానికి పార్టీలు తిట్టడం ఎందుకు? వాళ్ళు చెప్పాల్సిన చెప్పను నగ్నంగా చెప్పారు, అయినా కూడా ఓట్లు వేశారు. ఓట్లు వేశాక మరి తిట్టుకుంటే ఎట్లాగా? భరించండి. ఇప్పుడు లేదు, మార్చుకోవాలంటే లోక్సత్తా సిద్ధంగా ఉంది, ఇటు పక్కకు రండి. ఇక వాళ్ళని తిరితే ప్రయోజనం ఉందండి. వాళ్ళు ఎన్నికల ముందు ఏమైనా వేరే మాట చెప్పారా? కొత్తగా ఏమైనా తెలిసిందా వాళ్ళ దగ్గర ఉన్న ఈ డూప్లిసిటీ? చెప్పండి, మీలో ఎవరికి ఆశ్చర్యం కలిగించింది ఇది? నేను రామకృష్ణ గారు
ఆశ్చర్యంగా ఉందా అన్న? మరి ఏం చెప్పండి? మన ఊరికి ఆశ్చర్యం నటిస్తున్నాం. ఇది రోజు ఉందని అందరికీ తెలుసు కదా. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లోక్సత్తా మొట్టమొదటి చెప్తుంది కదా, పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అని చెప్పని. ఈ రాజకీయం, ఈ ఎన్నికలు, దాన్ని మార్చకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏమన్నా ఒక 2 నిమిషాలు కూర్చుంటే 2-3 క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉందండి, చేస్తాం. అది రెడీ గారు. పత్రికల్లో కొంత భిన్నంగా వచ్చింది, దాని మీద వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. మొట్టమొదటిది జేపీ గారు మెన్షన్ చేసినట్టు, గత జనరల్ కౌన్సిల్లో డిసెంబర్ మొదటి వారంలో జరిగిన జనరల్ కౌన్సిల్లో ఒక అంశం మీద నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే పార్టీ కేంద్ర కార్యాలయం ఇది, రాష్ట్ర స్థాయి హెడ్ ఆఫీస్ కాబట్టి, అందులో ఇక్కడ మాకున్నది ఒకే ఒక్క రూమ్, మీటింగ్ హాల్. కాబట్టి మీటింగ్ హాలు నిర్వహణ, అంటే ఈ ఆఫీస్ నిర్వహణలో భాగంగా మీటింగ్ హాల్ నిర్వహణ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ లక్ష్మణ్ బాలాజీ గారు సార్తో పాటు వెళ్ళినట్టున్నారు, ఆయన చూస్తారు. ఏ సమావేశం ఉన్నా, ఎందుకంటే ఉదాహరణకి హైదరాబాద్ నగరానికి సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరుపుకుంటాం, ఇంత పెద్ద కార్యాలయం మాకు నగరంలో లేని కారణంగా. అలాగే అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి, కోర్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ఉంటాయి, రకరకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ కారణంగా ఇక్కడ ఏ సమావేశం పెట్టుకోవాలన్నా బాలాజీ గారికి ఇంటిమేట్ చేసి ఆయన పర్మిషన్ తీసుకుని కొన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. సమావేశం అంటే వాళ్ళకి టీ ఏర్పాటు చేయాలి, లేదంటే స్నాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అవసరమైతే లంచ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. ఆ సమావేశాలు కూడా